సిద్దిపేట జిల్లా దుబాక మండలం రాజకపేట, ఎల్లాపూర్, బల్వంతపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ఆయా గ్రామాల సర్పంచులతో కలిసి దుబాక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొంగరి రవి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజకపేట సర్పంచ్ పద్మ వెంకటేష్తో కలిసి ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధరకు వడ్లను కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. ప్రతి రైతు కూడా దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి వచ్చిన ఏఎంసీ చైర్మన్, డైరెక్టర్లకు పాలక మండలి రైతుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. రైతులకు వెనువెంటనే ధాన్యం కొనుగోలు అయ్యే విధంగా చూసుకోవాలని వారిని కోరారు. అనంతరం ఏఎంసీ చైర్మన్, డైరెక్టర్లను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం రామకృష్ణ, సిసి అక్బర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, ఉప సర్పంచ్ బాలరెడ్డి, ఐకేపీ సిబ్బంది, వార్డు సభ్యులు, రైతులు పాల్గొన్నారు. ఈరోజు రాజకపేట గ్రామంలో ధాన్యం కొనుగోలు సెంటర్ని ప్రారంభించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన ఏఎంసీ చైర్మన్ గారికి, డైరెక్టర్ గారికి, వచ్చిన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. రైతులు కొనుగోలు కేంద్రంలోనే వడ్లను అమ్ముకుని మద్దతు ధరకు మద్దతు ధరకు అమ్ముకోగలరు. దళారులను నమ్మి మోసపోవద్దు. ఈ ఐకేపీ సెంటర్లోనే మద్దతు ధరకే తమ వడ్లను